ఫార్ములా ఈ కార్ రేసులో నిందితులకు ఈడీ మళ్లీ పిలుపు 8-9 తేదీల్లో హాజరు కావాలని నోటీసులు జారీ 2024 అర్జున అవార్డుకు ఎంపికైన వరంగల్ బిడ్డ దీప్తి జీవాంజీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా జనవరి 5 నుంచి దరఖాస్తులు తీసుకునే ఛాన్స్. రైతు భరోసాపై కమిటీల పేరుతో కాలయాపన కాంగ్రెస్ సర్కార్పై మహేశ్వర్ రెడ్డి అసహనం. అమరావతిలో 2733 కోట్ల పనులకు ఆమోదం ఏపీ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్. తాను కోరుకున్న చదువు పుస్తకాల్లో లేదన్న ఏపీ డిప్యూటీ సీఎం జీవితంలో తనకు ధైర్యాన్నిచ్చింది పుస్తకాలేనన్న పవన్ కళ్యాణ్. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు రాష్ట్రాన్ని గజనిలా పరిపాలిస్తున్నారన్న ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఏపీలో ఆకాంక్షిత జిల్లాపై కేంద్ర మంత్రి సమీక్ష కడప జిల్లా నాగిరెడ్డిపల్లిలో పర్యటించిన జితేంద్ర సింగ్. సీఎంఆర్ కాలేజ్ ఇష్యూపై మహిళా కమిషన్ సీరియస్ నివేదిక ఇవ్వాలని సైబరాబాద్ సిపికి ఆదేశం. రాయదుర్గంలో ప్రైవేట్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయం ప్రారంభం ప్రయాణికులను బాధ్యతతో గమ్యాన్ని చేర్చాలన్న కాల్వ శ్రీనివాసులు. ఢిల్లీలో హీట్ ఎక్కిన పాలిటిక్స్ ఆప్ బీజేపీ మధ్య పోస్టర్ ఫైట్. పంజాబ్ సరిహద్దులో రైతుల ఆందోళనలపై కేజ్రీవాల్ ఆరా ఆ రైతులకు ఏం జరిగినా బాధ్యత బీజేపీదేనని వెల్లడి. ఉచితాలపై ఆధారపడొద్దన్న కేంద్ర మంత్రి సొంతంగానే సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవాలన్న ప్రహ్లాద్ జోషి. ఆమరణ నిరాహార దీక్షకు దిగిన ప్రశాంత్ కిషోర్ బీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్. చెన్నై కృష్ణదాస్కు దక్కని ఊరట చటోగ్రామ్ కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణ. మను బాకర్ గుకేష్కు ఖేల్ రత్న 32 మందికి అర్జున 5గురికి ద్రోణాచార్య అవార్డ్స్. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్పాల్ సింగ్ కొత్త పార్టీ జనవరి 14న అధికారికంగా ప్రకటించే ఛాన్స్. తమ రాష్ట్రంలో చొరబాట్లు వెనుక కేంద్ర ప్రాంతం ఉందన్న బెంగాల్ సీఎం బంగ్లాదేశీయులను బీఎస్ఎఫ్ అనుమతిస్తుందన్న మమతా బెనర్జీ. సిరియా మాజీ అధ్యక్షుడు అసద్పై రష్యాలో విష ప్రయోగం అంతర్జాతీయ మీడియాలో తాజాగా కథనాలు. సిడ్నీ టెస్ట్లో ఆసక్తికరంగా మారిన ఇండియా టీం కెప్టెన్సీ బాధ్యతలపై సస్పెన్స్ బుమ్రాకు ఇస్తారని ప్రచారం.